పైచెం పలు రకాలు అనడానికి ఇదిగో ఈ వీడియో ఒక ఉదాహరణ. రాజకీయ నాయకులు రకరకాల హామీలు ఇస్తూ ఉంటారు. ఆ హామీలకి సంబంధించి నెరవేర్చుకునే దిశలోని రకరకాల స్టంట్స్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే మాత్రము సోషల్ మీడియా వచ్చిన తరువాత కొందరు రాజకీయ నాయకులకి కూడా ఆ వీడియోల పిచ్చి, రీల్స్ పైచెం పెరిగిపోయింది అని చెప్పేసి నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే రవీందర్ సింగ్ నేగి ఆయన యమునా నదికి సంబంధించిన ఒక రీల్ చేస్తూ అనుకోకుండా నదిలోకి పడిపోయాడు. మరి అసలు ఆయనైతే ఎక్స్పెక్ట్ చేసి ఉండడు, ఏదో చేద్దామని చెప్పేసి అక్కడ నీళ్ళని తీయడం, పొయ్యడం, ఇట్లా ఏవో స్టంట్స్ చేస్తూ ఉన్నాడు. దానికి సంబంధించి ఈ స్టంట్స్ చేసే నేపథ్యంలోనే యమునా నది అంటే ఆబ్వియస్లీ బురదగా ఉంది. దాని మీద ఇప్పటికే రాజకీయ పరంగా కూడా రకరకాల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి అలాగే బీజేపీకి ప్రతిపక్షాలకి సంబంధించి ఆ నదికి సంబంధించి అయితే మాత్రము ఒక రాజకీయ యుద్ధమే జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలోని వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునే నేపథ్యంలోని బాటిల్లోని నీరు తీస్తూ పోస్తూ ఏదో చేస్తూ మొత్తానికి అయితే మాత్రము ఆ బురదకి సంబంధించి నదిలో ఆయన జారిపోయి పడిపోవడం జరిగింది. ఒక రకంగా చూసుకుంటే కాస్త ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. ఎందుకనంటే వీళ్ళు వెళ్ళేది ఒంటరిగా వెళ్ళరు కాబట్టి 4-5 స్టాఫ్తో వెళ్తారు. సో మరి ఎవరో ఒకరైతే వెళ్ళి తీసి రక్షించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆయన అయితే బయటపడ్డాడు. ఎట్టకేలకు మాత్రము రీల్ చూసిన వాళ్ళు మాత్రం ప్రస్తుతానికి ఇదైతే ఎంతమంది చూసారో లెక్కలేనంతగా వైరల్ అయింది ఈ రీల్. చూసే వాళ్ళందరూ కూడాను రాజకీయ నాయకులు చేస్తున్న చేష్టలు, కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న చేష్టలకి వాళ్ళు ఇచ్చే ఫలితము ప్రతిఫలాల కన్నాను వీటికి మాత్రం పడి నవ్వుకుంటున్న పరిస్థితి. ఒకసారి మీరు కూడా ఈ రీల్ అయితే చూసే ప్రయత్నం చేయండి. అంటే ఒక రకంగాను వీళ్ళకి కూడా సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్ని నాయకులు కూడా ఎలా ఉపయోగించుకుంటున్నారో అన్నది దీనిలో ప్రత్యక్షంగా కనబడుతూ ఉంది. అది ఒక నది కొంచెం ఒక నార్మల్ లెవెల్లో ఉన్న చోట ఆయన ఉన్నారు కాబట్టి సరిపోయింది. మరి అదే ఏదో పెద్ద డ్యామ్ దగ్గర వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న దగ్గర కనుక ఇలాంటి రీల్ చేస్తే మాత్రం ఇంకా నదిలోకి పడి ఏదైనా ప్రమాదం జరిగితే కొట్టుకుపోతే తీసేయడానికి కూడా అసలు దొరకని పరిస్థితి అయితే ఉంటుంది. మరి నాయకులు కూడా కొంచెం ఇలాంటివి చేసేటప్పుడు ప్రమోషన్ కన్నా ముందు కొంచెం చూసుకొని ఆచితూచి చేయాలి స్టంట్స్, లేదు అంటే మీ పీకల మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి నెటిజన్లు అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ప్రతిపక్షాలు మాత్రం రెచ్చిపోతూ ఉన్నాయని చెప్పుకోవాలి. మరి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి సంజయ్ జూ ఈ వీడియోని ఎక్స్లో అయితే పోస్ట్ చేశారు. ఆయన అయితే చెప్తూ ఉన్నారు, యమునా నది మరి బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు ప్రమాణాలు చేసుకుంటూ పోతున్నారు. ఆ తాయిలాలు, ఈ తాయిలాలు అంటూ రకరకాల తాయిలాలు ప్రజలకు చూపిస్తూ ఉన్నారు. మరి ఆ తాయిలాలను చూసే ప్రజలందరూ కూడా ఓటేసి బీజేపీని గెలిపించేశారు. ఇంకా వాళ్ళని ఏదో ప్రూవ్ చేసుకోవాలన్న నేపథ్యంలో ఇలాంటి సోషల్ మీడియా స్టంట్స్ చేస్తూ ఇదిగో ఇలాంటి లేనిపోని చేష్టలు చేస్తూ ఇలాంటి పిక్కల మీద తెచ్చుకొని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ప్రాణాలకు కూడా తెగించి సేవ చేస్తున్నారు ప్రజల కోసము అని చెప్పేసి ఆయన ఒక రకమైన వ్యంగ్యాత్మకమైన కామెంట్ని ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. దాంతో బహుశా అబద్ధాలు ఆయన పోస్ట్ చేసింది ఒకసారి ఏంటో చూద్దాం. బహుశా అబద్ధాల రాజకీయాలతో విసిగిపోయి యమునా మయ్యమ్మ స్వయంగా వారిని తన వైపుకు పిలుచుకుని ఉండొచ్చు అని చెప్పేసి ఆయన అయితే వ్యంగ్యంగా ఈ పోస్ట్ చేయడం జరిగింది. సో ప్రతిపక్షాలకు కూడా దొరికిందే ఛాన్స్, ఏది దొరికినా కూడా వాళ్ళు ఇట్టే అల్లుకుపోతారు కాబట్టి సో ఆయన అయితే పోస్ట్ చేశారు. మరి ముఖ్యంగా ఈ నది విషయానికి వస్తే ఇందులో చర్చించుకోవాల్సిన అంశం కూడా ఉంది. యమునా నదికి సంబంధించి చాలా తీవ్ర స్థాయిలోని అది పొల్యూట్ అయిపోయింది అని చెప్పేసి అయితే మాత్రం దీని మీద ఒక రాజకీయ దుమారమే రేగుతూ ఉంది. ప్రతిపక్షాలకి అధికార పార్టీకి కూడాను దీని మీద ఒక రకమైన యుద్ధం జరుగుతూ ఉంది. పొల్యూట్ అయిపోయిన వాటర్ ఇప్పుడు ఎందుకంటే ఛత్ పూజలు కూడా వస్తూ ఉంటాయి. ఛత్ పూజల సమయంలో ప్రజలందరూ కూడా నదిలో దిగి స్నానాలు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి స్నానాల నేపథ్యంలోనే దాన్ని శుభ్రపరచడం కానీ, నీటిని శుద్ధి చేయడం కానీ ఇదంతా కూడా చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఎక్కువగా మారుతూ ఉంటుంది. అలాగే నీటిని తాగడానికి కాస్త కూడా వినియోగించని పరిస్థితి ఉంది. దీనిలోన నీటిలోని విషవాయువుల శాతం ఎక్కువ పెరిగిపోయిందని చెప్పేసి కూడా ఒక రకమైన యుద్ధాలు జరిగిన పరిస్థితి చూసాము. మరి దీనికి సంబంధించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో ఉన్నారు అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ అయితే మాత్రము గురుగా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి ఎవరైతే రేఖా గుప్తాకి ఈ వాటర్కి సంబంధించిన బాటిల్ని ఇచ్చి తాగమని చెప్పాలి, ఒకవేళ ఆవిడ గనక ఈ యమునా నీటి వాటర్ని గనక తాగినట్లయితే అది శుద్ధంగా ఉన్నట్టే అనే ఒక ఛాలెంజ్ని కూడా విసిరారు భరద్వాజ్.
మరి ఇది ఎంతవరకు దారితీస్తుందని అయితే చూసుకోవాలి. దీనికి కౌంటర్ ఏమిస్తారు, ఆ రేఖ గుప్తా ఏమంటారు అనేది అయితే కూడా తెలియాల్సి ఉంది. మరి ఢిల్లీ నీటికి సంబంధించి నీటి ఢిల్లీ నీటి శాఖకి సంబంధించిన మంత్రి పర్వేజ్ వర్మ కూడా దీని మీద స్పందించినట్లుగా తెలుస్తుంది. మరి అంతకు ముందు పర్వేజ్ వర్మ దీనిలోని ఈ యమునా నది నీటిలోని కొలిఫామ్ బ్యాక్టీరియా స్థాయిల పైన కొంత డేటాని, కొంత సర్వేస్ అవి చేసి ఆయన గత సంవత్సరంతో పోలిస్తే నదిలో ఏదైతే గణనీయంగా పెరిగిపోయిన వ్యర్థాలు, అలాగే గణనీయంగా పెరిగిపోయిన కాలుష్యం ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా చాలా తగ్గింది అని చెప్పేసి సర్వేలోనే ఆయన అయితే వెల్లడించడం జరిగింది. ఐఎస్బిటిలో 2024లోని 28,000 యూనిట్లు ఉన్న బ్యాక్టీరియా ఈ సంవత్సరము 8,000 తగ్గిపోయింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంకా 20,000 ఉంది, ఇంకా ఆల్మోస్ట్ అది కూడా తగ్గిపోవచ్చింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి 18 లక్షల నుండి 2,700 యూనిట్లకి ఆగ్రా కెనాల్ వద్ద 22 లక్షల నుండి 1,600కి. సో ఈ నీటికి సంబంధించి, యమునా నది నీటికి సంబంధించి ఏవైతే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయో, ప్రజలు కూడా ఒక రకంగా యమునా నీటికి సంబంధించి ఆరోపణలు పెద్ద ఎత్తున వెత్తుతూనే ఉన్నాయి. మరి దీనికి సంబంధించి చాలా రకాలుగా సఫర్ అవుతూ ఉన్నారు. యమునా నది నీటిలోనే పూజలు అవి చేస్తూ ఉంటారు. ఇది కాలుష్యానికి ఒక్కొక్కసారి పశువులు కూడా మరణించడం జరుగుతూ ఉంది. సో ఈ వీటన్నిటిని బేరీజ్ వేసుకుని చేసిన సర్వేలోని 2024లోని 28,000 యూనిట్లు ఉన్న బ్యాక్టీరియా సంఖ్య 8,000కి తగ్గిందని చెప్పారు. అయితే ఖాతాల్లో మాత్రము 18 లక్షల నుండి 2,700 యూనిట్లకు, అలాగే ఆగ్రా కెనాల్ వద్ద 22 లక్షల నుండి 1,600కి తగ్గిపోయిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలాగే నీటి ప్రవాహాన్ని, నీటి యొక్క స్థాయిని పెంచడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి కీలకమైన కాలువల నుండి 20 లక్షల మెట్రిక్ టన్నుల సిల్ట్ను తొలగించామని చెప్పేసి ప్రభుత్వ ప్రయత్నం చేస్తోంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఈ మెరుగుదల జరిగిందని చెప్పేసి వర్మ చెప్పడం జరిగింది, పర్వేజ్ వర్మ. సో ఆయన ఇప్పుడు ఢిల్లీ నీటి శాఖకి మంత్రిగా ఉన్నారు. మరి ఆయన అయితే మాత్రం నీరు శుద్ధంగా ఉంది, దీనిలో ఉన్న వ్యర్థాలన్నీ తొలగించేస్తూ ఉన్నాము, పూర్తిగా నీటికి సంబంధించిన కాలుష్యం అంతా క్లియర్ అయిపోయింది అన్నట్టుగానే చెప్తూ ఉన్నారు, ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పేసి. మరి అందుకని చెప్పేసి దీనికి సంబంధించిన నీరు ఏదైతే ఉందో ఒకసారి మరి బాటిల్లో ఉన్న నీటిని తీసుకొని వెళ్ళి రేఖా గుప్తా గారికి ఇస్తే ఆవిడ ఒకసారి తాగి చెప్తే దీనికి సంబంధించి నీరు క్లియర్గా ఉందా లేదని తెలుస్తుంది. మరి తాగడానికి మరి ఆ గుప్తా గారు ఎంతవరకు డేర్ చేస్తారో అనేది కూడా చూసుకోవాలి. నిజంగానే మరి వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు అన్న ప్రామిసులు నెరవేర్చుకునే దిశగా అయితే ఒకవేళ యమునా నది నీటిలోని కాలుష్యం తగ్గిపోతే తాగే ప్రయత్నం చేస్తారు. తాగలేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా యమునా నది నీటిలోనే కాలుష్యం, విషపూరితంగా ఉన్న వాయువులు కూడా ఉన్నట్లే అని అనుకోవచ్చు అని చెప్పేసి అయితే నెటిజన్స్ కూడా దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న పబ్లిక్ కానీ, ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు కానీ యమునా నది నీటిని ఎవరైతే ఉపయోగిస్తూ ఉన్నారో సో వాళ్ళందరూ కూడాను దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే కావాలి అని చెప్పేసి అయితే మాత్రం నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి ఇది ఎంతవరకు వెళ్తుంది అన్నది అయితే చూడాల్సి ఉంది. ఖచ్చితంగా యమునా నీటికి సంబంధించి మాత్రము ఈ యుద్ధము ఎప్పట్లో ఆగుతుంది అనేది కూడా రాజకీయ పరంగా కూడాను ఇది ఒక పెద్ద చర్చలకి దారితీస్తుంది. దాన్నే ఒక పాయింట్ లీనియన్స్గా తీసుకొని కూడా ఇక్కడ ఒకరిపైన ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం, మాటల దాడి కానివ్వండి, ఏదైనా కూడాను చేసే ప్రయత్నం జరుగుతుంది. మరి దీనిపైన కూడా కొంత కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నెటిజన్స్ చెప్తూ ఉన్నారు. సో మరి మొత్తానికైతే మాత్రము మంత్రి గారు చేసిన స్టంట్ ఏదైతే ఉందో ఇది ఎంతవరకు తీసుకెళ్తుంది అన్నదైతే వెయిట్ చేయాల్సి ఉంది. మరి ఏం ప్రూవ్ చేయాలని ఆయన నదిలో దిగారు, నదిలో పడ్డారు అన్నది. ప్రస్తుతానికైతే ఆయన సేఫ్గానే ఉన్నారు, బయటకు అయితే తీయడం జరిగింది. కాస్త బురద, మట్టి, నీరు అయితే అంటుకున్నాయి. సో ఇవన్నీ రాజకీయ నాయకులకి కొత్త ఏమీ కాదు అని చెప్పేసి పబ్లిక్ అంటా ఉన్నారు.